వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. బట్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎటువంటి కాంబినేషన్ యూస్ చేయాలని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మేము మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి జాండీస్ గురించి. ఓకే. సో జాండీస్ సిమ్టమ్స్ ఎమ్మటే మనం గుర్తుపట్టలేము, బట్ అది లీడ్ అవుతున్న కొద్దీ బాడీలో పాయిజనస్గా అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ నుంచే మనము ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన లివర్ని చక్కగా ఎవ్రీడే డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అది చేసుకుంటూ ఉంటే కొంచెం మనము జాండీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ వచ్చినా సరే ఆ బిలిరుబిన్ వాల్యూస్ అనేది చక్కగా తక్కువ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ పెసర్ల కిచిడి. బార్లీ పెసర్ల కిచిడి నిజంగానే యూజువల్గా జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ కిచిడీనే ప్రిఫర్ చేస్తుంటాము. అంటే ఎక్కువ స్పైసెస్ కూడా వాళ్ళకి అంత తీసుకునే కెపాసిటీ కూడా ఉండదు. బట్ బార్లీ అండ్ పెసర్ల కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, సో బార్లీ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాం అండ్ పెసర్లు కూడా ఉడికించి తీసుకొచ్చేసాం. పర్ఫెక్ట్. సో ఎందుకంటే కొంచెం ఈజీ అయిపోతుంది మనం కిచిడి ప్రాసెస్ చేయడానికి. అండ్ మైల్డ్గానే తీసుకోవచ్చు. అండ్ జుక్కుని యాడ్ చేస్తాం. ఎందుకు అంటే మనము వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఇలా వాళ్ళకి ఏదైనా సరే సాలిడ్, సెమీ సాలిడ్, లిక్విడ్స్ కానీ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో దట్ డైజెషన్కి కూడా ఈజీగా అవుతుంది. ఓకే. అండ్ అందులో జుక్కుని వచ్చేసి ఏంటి అంటే ఎలక్ట్రోలైట్సే కాకుండా pH లెవెల్స్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము జుకుని నార్మల్ సాలడ్స్లో కాకుండా ఇలా కిచడీలో కూడా జస్ట్ సార్ట్ చేసి వేసుకోవచ్చు, యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాము. ముందుగా కొంచెం గీ. సో జాండీస్ వచ్చిన వాళ్ళు నెయ్యి వాడొచ్చా? వాడచ్చు. నెయ్యి అండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, బట్ చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఏదైతే యాడ్ చేసామో వాళ్ళు హోల్ డేలో 2 స్పూన్స్ అండ్ ఆయిల్ వచ్చేసి 4 to 5 teaspoons అంతే. ఇలా క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ అయితే యూస్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర. ఓకే, సో జీలకర్ర వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటో ముక్కలు. సో యూజువల్గా బార్లీ అనేది ఫీవర్ వచ్చినా కూడా చాలామంది గంజిగా తీసుకుంటారు. సో జాండీస్ వచ్చిన వాళ్ళు బార్లీ గంజి కూడా తీసుకోవచ్చు. బార్లీ గంజి కానీ బార్లీ చాలా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎందుకంటే లివర్ని డీటాక్స్ చేసేది మనకు బార్లీ అనమాట. అండ్ అలాగే బాడీలో pH లెవెల్స్ అండ్ ఇంకొకటి జాండీస్ వచ్చినప్పుడు బాడీ అంతా అసిడిక్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం తిన్నా నాజియా సెన్సేషన్, వామిట్స్ అయిపోవడం కానీ. సో బాడీ యాసిడ్ నుంచి ఆల్కలైన్లకి మార్చాలి అంటే మనకు బార్లీ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అందుకని మనం బార్లీ ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆ తర్వాత పచ్చిమిర్చి, సో యూజువల్గా జాండీస్ వచ్చిన వాళ్ళు పథ్యం ఉండాలి అంటారు. కొన్ని తీసుకోకూడదు, కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం వాడకూడదు. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోకూడదు అసలు, అవాయిడ్ చేయాలి? అది వచ్చేసి మనకు మెడికేషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటి అంటే గ్రీన్ లీఫీస్ తీసుకోవద్దు అని చెప్తారు. అండ్ కొంతమందికి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్, అది డిపెండ్ ఆన్ మెడికేషన్స్. అండ్ ఆయుర్వేదిక్లో వాడితే కూడా వాళ్ళు పులుపు కానీ లేదంటే నాన్ వెజ్ అయితే మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ అట్లీస్ట్ ఎగ్ యోక్ కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. సో అలా మనం వాడే మెడికేషన్స్ అండ్ మనం వాడే ఆయుర్వేదిక్ దాన్ని బట్టి కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఆయిల్ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు అండ్ అలాగే నాన్ వెజ్ అసలు తీసుకోకూడదు. ఇవి 2 మాత్రం మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి. అండ్ ప్రిజర్వేటివ్స్ తీసుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాం? కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా. అలాగే జుకుని. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకోవచ్చు. ఆల్రెడీ బాయిల్ చేసిన పెసర్లు,
ఆల్రెడీ బాయిల్ చేసిన బార్లీ కూడా. ఓకే. సో యూజువల్గా ఎటువంటి లిక్విడ్స్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు జాండీస్ ఉన్న వాళ్ళు? సో జాండీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా బార్లీ కానీ సాగో కానీ ఇంకేమైనా క్లియర్ సూప్స్ అంటే మనము కార్న్ సూప్ కానీ వెజ్ సూప్ కానీ టమాటో సూప్ అండ్ దాంతోపాటు ఇంకేదైనా ఫ్రూట్స్లో వచ్చేసి జ్యూసెస్ మోస్ట్లీ వాటర్ మిలన్ జ్యూస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. సో దట్ ఏంటి అంటే బాడీ అనేది రీహైడ్రేట్ అవుతుంది వాళ్ళు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జాండీస్ వచ్చింది అనే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? బ్లడ్ టెస్ట్లో అయితే మనము బిలిరుబిన్ వాల్యూస్ ద్వారా మనము ఇది జాండీస్ అని చెప్పొచ్చు. అది బాగా ఎలివేట్ అవుతే అది జాండీస్ అని చెప్పొచ్చు. అండ్ నార్మల్గా ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వాళ్ళ ఐస్ ఎల్లోగా అవుతాయి అండ్ అలాగే కొంతమందికి స్కిన్ కూడా ఎల్లోగా మారుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్, నాజియా ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వామిట్స్ ఉంటాయి. ఓకే. సో అంతేనా, ఇంకేమైనా యాడ్ ఆన్ చేయాలి? కొంచెం మనం వాటర్ కూడా వేసుకుందాం లైట్గా. ఓకే. సో చక్కగా మూత పెట్టేద్దాం. సో యూజువల్గా వాటర్ ఏంటంటే కొంచెం సెమీ సాలిడ్ ఉన్నప్పుడు ఇష్టంగా తింటూ ఉంటారు. సో పర్ఫెక్ట్గా ఉడకాలి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి ఎలా అయింది ఏంటి చూసేద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ మెయిన్గా మనకు ఎటువంటి హెల్త్ కండిషన్ వచ్చినా ఫ్రూట్స్ తీసుకోవాలి అంటుంటారు కదా, జాండీస్లో ఎటువంటి ఫ్రూట్స్ ప్రిఫర్ చేయాలి, ఎటువంటివి అవాయిడ్ చేయాలి? సో జాండీస్లో ఫ్రూట్స్ అన్నీ కూడా మనము ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. బట్ కొంతమందికి మెడికేషన్ ద్వారా షుగర్ లెవెల్స్ అనేది చాలా స్పైక్ అవుతాయి. సో అలా కొంచెం కాంబినేషన్స్లో ఉన్నప్పుడు బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, పైనాపిల్ అవాయిడ్ చేయాలి. ఓకే. సో పర్ఫెక్ట్. సో చక్కగా మనకు కిచిడి రెడీ అయింది. మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా మరి? రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా మందికి బార్లీ ఇష్టం, యాక్చువల్గా ఫ్లేవర్ చాలా ఇష్టం. సో రెడీ టు టేస్ట్? బార్లీ పెసర్ల కిచిడి రెడీ అయిపోయింది. ఓకే. ఎంతో రుచికరమైన బార్లీ పెసర్ల కిచిడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బార్లీ పెసర్ల కిచిడికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జుకునీ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న పెసర్లు 1 కప్పు, ఉడికించుకున్న బార్లీ 1 కప్పు, బార్లీ నీళ్లు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బార్లీ పెసర్ల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో పసుపు, ఉప్పు, జుకునీ ముక్కలు, ఉడికించుకున్న పెసర్లు, ఉడికించుకున్న బార్లీ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ పెసర్ల కిచిడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో చాలా హెల్దీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఏదైతే కాంబినేషన్స్ మనం యూస్ చేసామో అండ్ బార్లీ కావచ్చు, పెసర్లు కావచ్చు అండ్ జుకునీ కావచ్చు, యాక్చువల్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అంటూ ఉంటాము. కాంబినేషన్ మొత్తము టేస్ట్ కంటే హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ వస్తాయి. అండ్ టేస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఆ కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా జల్లప్ అయిపోయాయి. మనం కొద్దిగా స్పైసెస్ కూడా వేసాము అండ్ టొమాటోస్, ఆనియన్స్ కూడా వేసాము కాబట్టి
పర్ఫెక్ట్గా ఉంది. యా, అండ్ మనకి ఏంటి అంటే ఏదైనా సరే కామ్నెస్ని ఇస్తున్న ఫుడే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఇదైతే చాలా కామ్నెస్ని ఇస్తుంది. అండ్ ఏదైతే మనము కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసాం, అండ్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ పెసర్లో అంటే చాలామందికి ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది, అండ్ బార్లీ కూడా చాలామంది ఇష్టపడతారు తినడానికి. సో ఆ రెండు కాంబినేషన్స్ వల్ల మనం ఎక్కువగా స్పైసెస్ వేయకపోయినా సరే అది చాలా కరెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్. సో ఇదైతే చాలా బాగుంది కిచడీ. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ టోఫు సూప్. పర్ఫెక్ట్. సో అవి కూడా రెండు కాంబినేషన్స్ చాలా బాగుంది, బార్లీ అండ్ టోఫు. చూద్దాం ఎలా చేస్తారేంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యూజువల్లీ బార్లీ ఉడకబెట్టి తీసుకొచ్చేసావు, దాన్ని స్టాక్ అంటే బార్లీ సూప్ లాగా వాటర్ తీసుకొచ్చు. యా, బార్లీని మనం బాయిల్ చేసాయి వాటర్ స్టాక్ తెచ్చాం. ఓకే. అండ్ బీన్స్ తీసుకొచ్చు, క్యారెట్ అండ్ పీస్ తీసుకొచ్చు. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను కొంచెం గీ వాడుతున్నాను. సో ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, బట్ వాళ్ళకి ఫ్లేవర్ అనేది చాలా తక్కువైపోతుంది కాబట్టి ఆ టేస్ట్ బర్డ్స్ని ఎన్హాన్స్ చేయడానికి కొంచెం మనం గీ యూస్ చేస్తాం. ఓకే. ఇంకొక స్పూన్, కొంచెం వెల్లుల్లి, అలాగే కొన్ని మిరియాలు కూడా. సో ఇది ఏంటి అంటే మనకు యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా తక్కువైపోతుంది. సో యూజువల్గా కొంచెం ఘాటు అనేది తీసుకోవచ్చా వాళ్ళు జాండీస్ ఉన్న వాళ్ళు? యా, కొంచెం ఘాటు అనేది ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఎక్కువగా స్పైసెస్ అంటే మ్యారినేషన్ ప్రాసెస్ చేయడం కానీ మన నిలవ పచ్చడిలు ఉంటాయి కదా, అలాంటిది ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు. ఇలా కొంచెం పెప్పర్ కానీ గార్లిక్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత వెజ్జెస్ కూడా యాడ్ చేసేస్తున్నాము. ఫస్ట్ కొంచెం క్యారెట్, ఆ తర్వాత కొంచెం బీన్స్, ఇప్పుడు ఇందులో టోఫు, సో బటానీస్ కూడా వేసేసుకున్నాం. యా, ఇంకా అన్ని వేసుకుంటాం. బఠానీ, స్వీట్ కార్న్ కూడా, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సో టోఫు యూస్ చేసాం కాబట్టి సో పన్నీర్ దానికి రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా? యాక్చువల్గా చాలా మందికి బిలిరుబిన్ లెవెల్స్ పెరిగినప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ కూడా పెరుగుతుంది. ఓకే. సో వాళ్ళకి పాలు పదార్థాలకు సంబంధించి ఏది తీసుకున్నా సరే వాళ్ళకి కొంచెం చాలా ఎగట్టుగా ఉంటుంది. ఓకే. సో దానికి మనము టోఫు యాడ్ చేసాం, బట్ ఎవరైతే దాన్ని కొంచెం టాలరేట్ చేసుకుంటారో వాళ్ళు పన్నీర్ని కూడా యూస్ చేస్తారు. సో కొబ్బరి నీళ్ళు అంటే కోకోనట్ వాటర్ కూడా తరచుగా యూస్ చేస్తూ ఉంటారు సిక్ పీపుల్, సో బాగాలేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళు జాండీస్ వచ్చినప్పుడు కూడా మనం వాడొచ్చా? జాండీస్ వచ్చినప్పుడు కూడా వాడొచ్చు, ఎందుకంటే మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి లివర్ అనమాట. సో అది ఎప్పుడైతే ఫంక్షన్ స్టాప్ చేస్తుందో మనకు ఎంజైమ్స్ రియాక్షన్ కూడా చాలా తక్కువగా అవుతుంది. ఓకే. సో ఆటోమేటిక్గా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేది తక్కువ అవుతుంది. కొబ్బరి నీళ్ళలో మనకు ఎలక్ట్రోలైట్స్ అనేది చక్కగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం ఇంక్లూడ్ చేస్తాం? నెక్స్ట్ కొంచెం బార్లీ వేసి బార్లీ వాటర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బార్లీ వాటర్ కూడా. సో బార్లీ వాటర్ వేసుకున్నాడు, థిక్నెస్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అండ్ ఈ సూప్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది వచ్చేసి మనము డిన్నర్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా బ్రంచ్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, సో చక్కగా బ్లెండ్ అయితేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ అంతా ఎన్హాన్స్ అవుతుంది. సో కొద్దిసేపు బాయిల్ చేద్దాం. యూజువల్గా ఏంటంటే జాండీస్ చాలా సివియర్ ప్రాబ్లమ్ అండ్ సివియర్ కండిషన్ యాక్చువల్గా. సో ఎందుకు వస్తుంది, దాన్ని అవాయిడ్ చేయొచ్చా, మనము ప్రికాషన్స్ తీసుకోవచ్చా?
యా, అది యాక్చువల్గా ఎంజైమ్ రియాక్షన్స్ వల్ల కూడా రావచ్చు అండ్ డిపెండ్ ఆన్ బాడీ. అంటే కొంతమందికి ఎవరికైతే హెపటైటిస్ ఉంటుందో, గాల్ స్టోన్స్ ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతూ ఉంటాయో వాళ్ళకి మేబీ బిలిరుబిన్ వాల్యూ పెరగొచ్చు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు కాషన్ లాగా తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ లివర్ని డీటాక్స్ చేసుకుంటూ అండ్ అలాగే లివర్కి ఏదైతే తింటే పడకుండా ఉంటుంది, అంటే కొంతమందికి నాన్ వెజ్ తింటే పడదు, లివర్ ఇన్ఫ్లమేషన్ కానీ లేదంటే వెంటనే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అలాంటి సిమ్టమ్స్ వాళ్ళు ఏదైతే చూస్తున్నారో బికాస్ కొందరు బాడీ కొన్ని దానిలాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిమ్టమ్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఆ ఫుడ్స్ని ప్రివెంట్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే లివర్ అనే కాదు, హోల్ బాడీని మనము డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము డే స్టార్ట్ చేసేటప్పుడే డీటాక్స్ డ్రింక్ కనుక తీసుకుంటే బాడీతో పాటు మన లివర్ని కూడా చక్కగా క్లెన్స్ చేస్తుంది. సో డీటాక్స్ డ్రింక్స్ ఈ మధ్య ఎవ్రీ డే యూస్ చేయాలి అంటున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఎవ్రీ డే మనం ఆ డ్రింక్ తీసుకోవాలంటే పరగడుపున తీసుకోవాలి ఎంటీ స్టమక్తో. యా, ఎంటీ స్టమక్ మీద మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటాక్స్, అంటే కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అంటే స్టమక్కి సంబంధించి ఏదైనా అల్సర్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉన్నప్పుడు కొంచెం జీరా వాటర్ కానీ లేదంటే సోంపు వాటర్ కానీ ఇది చక్కగా డైజెషన్ని కూడా యూజ్ అవుతుంది అండ్ అలాగే టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ నార్మల్గా మెడికేషన్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ అసిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నార్మల్ వామ్ వాటర్ లేదంటే లెమన్ వాటర్ తాగినా సరిపోతుంది. అండ్ బ్యూటీకి సంబంధించి కొంతమంది కూడా కొన్ని డ్రిప్స్ తీసుకోవడం లాంటిది లేదంటే కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం. సో అలాంటి వాళ్ళంటే కొంచెం యాడ్ ఆన్గా ఏబీసీ జ్యూస్ కానివ్వండి లేదంటే నార్మల్ గ్రీన్ లీఫీ జ్యూస్, అవన్నీ కూడా డీటాక్స్గా పనిచేస్తాయి. ఏబీసీ జ్యూస్ పనిచేస్తుంది. డీటాక్స్ కూడా మన బీట్రూట్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్. ఒకసారి చూద్దాం మరి ఎలా కుక్ అయ్యింది. వావ్, సో లైట్ కన్సిస్టెన్సీ కూడా మనకు తెలుస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, సర్వ్ చేసుకుందాం. ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో స్ప్రింగ్ ఆనియన్స్లో కూడా మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో అంటే హెల్త్ కండిషన్స్ కొంచెం తలెత్తినప్పుడు ఏదైతే రెసిపీస్ చేసుకుంటామో అందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్యా బార్లీ టోఫు సూప్ రెడీ అయిపోయింది. సో ఎంతో రుచికరమైన బార్లీ టోఫు సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బార్లీ టోఫు సూప్కి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, మిరియాలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, టోఫు ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బార్లీ 1 కప్పు, బార్లీ నీళ్లు 1 బౌల్, ఉల్లికాడలు కొద్దిగా. బార్లీ టోఫు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన వెల్లుల్లి, మిరియాలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టోఫు ముక్కలు, పచ్చి బఠానీలు, మొక్కజొన్న గింజలు, తగినంత ఉప్పు వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బార్లీ నీళ్లు పోసి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉల్లికాడలు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ టోఫు సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం ఆ చైనీస్ ఫ్లేవర్ తెలుస్తుంది, ఎందుకంటే మనం క్యారెట్ యాడ్ చేసాము, బీన్స్ యాడ్ చేసాము, టోఫు అండ్ క్లియర్ సూప్ కూడా చాలా చక్కగా ఉంది. హ్యాపీగా అంటే ఒక సూదింగ్ లాగా, ఏదైనా మనము సూప్ తీసుకుంటే చాలా సూదింగ్గా పొట్టకి హాయిగా ఉండాలి. సో ఎస్పెషల్లీ జాండీస్ వచ్చిన వాళ్ళు ఇటువంటి స్పైసెస్ ఎక్కువ కాకుండా
ఇలా మైల్డ్గా చేసుకుంటే చాలా బెటర్. టేస్ట్ వైజ్ అయితే అమేజింగ్ ఉంది. యా, సో మనం హోల్ పెప్పరే యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకు చక్కగా తెలుస్తుంది. అండ్ స్వీట్ కార్న్ చాలా మందికి ఇష్టం, నార్మల్గా కూడా దాన్ని తినేస్తారు. సో అలా కొంచెం ఏదైనా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే హోల్ సూప్ని కూడా తీసుకోవచ్చు. డెఫినెట్లీ. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉన్నాయి అండ్ హెల్త్ వైజ్ న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తాం మరి. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ పెసర్ల కిచిడి. బార్లీని మనం ఎవ్రీడే తీసుకోవడం ద్వారా బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో ఎలక్ట్రోలైట్స్ని మెయింటైన్ చేస్తుంది, డయూరిటిక్ ప్రాపర్టీస్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. పెసర్లలో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే మెడికేషన్ ద్వారా జనరల్ వీక్నెస్ అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో పెసర్లు కానీ లేదంటే ఇతర పప్పులు ధాన్యాలు మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ టోఫు సూప్. సో బార్లీలో మనకు బాడీ డీటాక్స్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే మన ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్లో మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఫోలిక్ యాసిడ్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వాళ్ళ డైట్లో తరచుగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. టోఫులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన బాడీ ఎవరికైతే అసిడిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, నాజియా సెన్సేషన్ కానీ వామిట్ సెన్సేషన్స్ కానీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు టోఫుని కనుక ఇంక్లూడ్ చేసుకుంటే బాడీని ఆల్కలైన్గా చేస్తుంది. అండ్ యాడ్ చేసిన వెజ్జెస్ అన్నిట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ అలాగే షుగర్ అండ్ బీపీ లెవెల్స్ని కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ అయితే 2 అమేజింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ రాసియా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.